ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ నేతలతో సమావేశమవుతారు. తర్వాత డోన్ పాత బస్టాండ్లో సాయంత్రం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు నందికొట్కూరు పటేల్ సెంటర్లో ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి అల్లూరులో చంద్రబాబు బస చేస్తారు. సాయంత్రం 3:30 గంటలకు పట్టణంలోని వెంకటనాయనపాలెం రహదారిలో ఏర్పాటు చేసిన మైదానంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి వాహనంలో వచ్చి గాంధీ సర్కిల్లో జరిగే ప్రజాగళం సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5:10 నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి పటేల్ సెంటర్ కు రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. 7:50 మాండ్ర శివానందరెడ్డి నివాసానికి చేరుకుని రాత్రి బస్ చేస్తారు. రైట్, మొత్తంగా ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలో అయితే పర్యటించనున్నారు. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత డోన్లో కూడా ఆయన సభ ఉండబోతోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శివరాజ్, అసలు మొత్తంగా ఈరోజు చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాకళ సభల్లో పాల్గొంటున్నారు. నిన్న ఏదైతే మంత్రాలయం అలాగే కోడుమూరు నియోజకవర్గాల్లో పర్యటించిన నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏదైతే గూడూరులో బస చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం 12 గంటలకు మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. దీని తర్వాత ఏదైతే డోన్ నియోజకవర్గాన్ని చేరుకొని అక్కడ జరిగే ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. దాని అనంతరం సాయంత్రం నందికొట్కూరు నియోజకవర్గాన్ని చేరుకొని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ఈ మీటింగ్లను సంబంధించి ఏర్పాట్లు స్థానిక నాయకులు అయితే పూర్తి చేయడం జరిగింది. ఏదైతే డోన్ అలాగే నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలన పైన టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఇప్పటి వరకు 32 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి వైఎస్ జగనే బాధ్యత వహించారని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం జరిగింది. ఏదైతే ఎల్లుండి 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు చేపట్టాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఇసుక మాఫియా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇసుక మాఫియా కావచ్చు, మైనింగ్ సంబంధించి స్థానిక ఎమ్మెల్యేల పైన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అయితే తాము అధికారంలోకి వస్తే రాయలసీమ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి నారా చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. అయితే స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి తాము కృషి చేస్తామని చెప్పి నారా చంద్రబాబు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే 12 గంటల ప్రెస్ మీట్ అనంతరం డోన్ కు చేరుకొని అనంతరం అక్కడి నుంచి నేరుగా నందికొట్కూరు చేరుకొని అక్కడ ప్రజాగళం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు అయితే పాల్గొంటారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.